శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అయ్యప్ప ఎవరైతే మాల వేసుకున్నారో వాళ్ళందరూ ఈ గడ్డం తీయకూడదు కదా, ఏదైతే ఉందో. సో ఈ మండలం వరకు తీయకూడదు. ఆ గడ్డం అడ్డం అని చెప్పేసి ఆఫీసులోకి వచ్చేటప్పుడు మీరు క్లీన్ షేవ్తోనే రావాలి అని ఆంక్షలు పెట్టారు. అప్పుడు ఇప్పుడు మన ఆ గవర్నమెంట్కి అగనెస్ట్గా, ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్కి అగనెస్ట్గా వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి రావడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు అడిగేది ఏంటంటే, ఏ ఆఫీస్ వాళ్ళు పెట్టారు అట్లా? అక్కడ ఒకటి జరిగింది కదా, ఒక సిచ్యువేషన్ జరిగి కొంచెం వీళ్ళందరూ రివర్స్ అయ్యారు. అయితే వాళ్ళు అనేది ఏంటంటే, ఇప్పుడు మాకు పెట్టారు కదా, ఏది ఈ మండలం వరకు ఉన్న దానికి ఈ రూల్స్ పెడుతున్నారు కదా, మరి ముస్లిమ్స్ ఎవ్రీడే దాంతోనే ఉంటారు కదా గడ్డంతో, వాళ్ళకి లేవు రూల్స్ అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. కరెక్టే కదా అది అది 100% నిజం కదా. ఒకటి దగ్గర ఏమిటి వాళ్ళకి వదిలేయటం ఏమిటి, వాళ్ళకున్న ప్రత్యేకమైన హక్కులు ఏంటి? ఈ దేశం బాగుపడాలంటే అసలు నేను ఇంకా లోతులకు వెళ్తున్నాను. కులాలను బట్టి, మతాలను బట్టి ఆ రిజర్వేషన్స్ ఎంకరేజ్ చేయటం, రిజర్వేషన్ అనే పదం వాడిన కానీ కులాలను బట్టి, మతాలను బట్టి ఎంకరేజ్ చేయటం అనే మానసిక దుర్బలత్వం నుంచి బయటపడండిరా. వేర్ దేర్ ఈస్ టాలెంట్ అక్కడ మేము ఎంకరేజ్ చేస్తాం ఇతర దేశాల్లాగా. ఎందుకంటే తీసుకునే ప్రతి నిర్ణయం దేశ అభ్యుదయం మీద, దేశ ప్రగతి మీద ఆధారపడి ఉంటుంది. అలా 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 చేయకూడదు. అది తర్వాత ఉచితాలు ఇవ్వటం అనుచితం. అది గీతలో చెప్పేది ఏమిటో తెలుసా అండి? ఉచితం ఇవ్వాలి. యజ్ఞదాన తపః కర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం. ప్రతి మనిషి 3 రిచువల్స్ చేసి తీరవలసిందే. 3 పుణ్యకర్మలు అంటారు వాటిని. ఏమిటంటే యజ్ఞము, దానము, తపస్సు. యజ్ఞము దేవతల కోసం. ఇవన్నీ కనెక్టివిటీ. కనిపిస్తేనే ఉందనుకోవటం అన్నది అజ్ఞానం, లోయర్ లెవెల్ జ్ఞానం అంటాం దాన్ని. కానీ ఏది పవర్స్ ఏవి కనిపించవు. దాని బాహ్యమైన స్వరూపం మాత్రమే కనిపిస్తుంది. దాని ఇంపాక్ట్ మాత్రమే, లైట్, దాని వెలుగు మాత్రమే కనిపిస్తుంది. లోపల ట్రావెల్ కనిపించదు. ట్రావెల్ చూద్దాం అనుకుంటే నువ్వు ఉండవు, ఏ శక్తి అయినా సరే. సో అట్లా ఈ ఈ ఈ సృష్టి ఆదిలో అక్కడి నుంచి మనది ప్రారంభమైంది. మన జ్ఞానం అక్కడి నుంచి అది తెలుసుకోవడంతో ప్రారంభమైంది. దేవతలు ఉన్నారా? ఎస్, ఉన్నారు. ఉంటే ఎందుకు కనపడరు? కనపడేంత దీక్ష నీ దగ్గర లేదు కాబట్టి, కనపడేంత తపస్సు నీ దగ్గర లేదు కాబట్టి. పరీక్ష పాస్ అవ్వడానికి 1 year తపస్సు చేస్తున్నావే, ఎగ్జామ్కి నువ్వు కూర్చోగానే పాస్ అయిపోవట్లేదు. చాలా ప్రాసెస్ ఉంది దానికి. అవును. ఈ ప్రాసెస్ తర్వాతే రిజల్ట్ ఉంది. ఆ రిజల్ట్ పేరే నువ్వు పరీక్షల్లో పాస్ అవటం. ఇక్కడ తపస్సు ఉంది. అది తపస్సు అనే సాధన, పరమాత్మని చేరుకోవడానికి నువ్వు చేసే సాధన పేరే తపస్సు అయితే, నీలో ఉన్న ఆధ్యాత్మికతని జాగృతం చేయడం పేరే భక్తి అయితే, ఈ భక్తి నీకు ఏ లెవెల్లో ఉంది? మళ్ళీ ఇది నా భక్తి ఉంది సార్, తపస్సు ఉంది సార్ అంటానికి కుదరదు. మళ్ళీ అందులోకి వెళ్తే అది ఏ లెవెల్లో ఉంది? ఫస్ట్ లెవెల్లో ఉందా? అల్టిమేట్ లెవెల్లో ఉందా? అల్టిమేట్ లెవెల్ అంటే నువ్వే అదని అర్థం. నువ్వే అదైపోతే రిజల్ట్ అసలు నువ్వు ఊహించలేవు. ఆ లెవెల్లో ఉంటుంది. ఆ లెవెల్లో రిజల్ట్ లేదు అంటే అక్కడ దాకా నీ తపస్సు లేదని అర్థం తప్ప అది లేదని కాదు. గీతలో కూడా యోగమాయా సమావృత అంటాడు. నేను కనిపించట్లేదు కాబట్టి నేను లేను, నా ఉనికి లేదని అనుకుంటున్నారు అజ్ఞానులైన ఈ జీవకోటి. ఈ తపస్సు ద్వారా మాత్రమే యోగమాయ చేత ఆవరించబడి ఉండటం వల్ల నేను ఎవ్వడికి కనపడను. నన్ను దర్శించాలంటే ఈ యోగ మాయని దాటాలి. దానికి ఒక్కొక్కడు ఒక జన్మ పట్టచ్చు. శంకరాచార్య లాంటి మహాత్ముడికి 1 జన్మ అయిపోయింది. ప్రహ్లాదుడు లాంటి వాడికి 1 జన్మ అయిపోయింది. అందరికీ సాధ్యం కదా అది. జన్మలు ఏమంటారు? బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపద్య. బహూనాం జన్మనామంతే అనే పదం వాడాడు పరమాత్మ. ఇక్కడ నేను ఏమంటానంటే, ప్రభుత్వాలకు అవగాహన లేనప్పుడు మళ్ళీ అదే పాయింట్కి వస్తున్నాం. హిందూయిజం చాలా బలహీనంగా ఉండటం వల్ల, ప్రతిదానికి తిరగబడే స్థితి లేకపోవడం వల్ల హిందూయిజం అంత బలహీనంగా ఉంది. కాబట్టి వీళ్ళని ఏమైనా చేసేయచ్చు, ఏమైనా అనేయచ్చు, ఏమన్నా వీళ్ళు ఏం మాట్లాడరు, ఏమి అన్నా వీళ్ళు ఏం మాట్లాడరు అనే బలహీనమైన స్థితిలో హిందూ జాతి ఉండటం వల్ల మనం కావాల్సిన ఏవీ సాధించుకోలేకపోతున్నాం.
అందులో దురదృష్టకరమైన నేను ఇందాక ప్రస్తావించినట్టు 500 సంవత్సరాలు తపస్సు చేస్తే తప్ప మన రాముడు పుట్టిన భూమి అని మనకు తెలిసినా కూడా అక్కడ గుడి కట్టుకోలేకపోయాం. దానికి ఒకటి రావాల్సి 500 సంవత్సరాల తర్వాత ఒక మోడీ అనేవాడు ఒకటి రావాల్సి వచ్చింది. అంటే మీరందరూ ఏమైపోయినట్టు, ఇన్ని వందల కోట్ల మంది ఏమైపోయినట్టు? మీరు హిందువులు కాదు, డెఫినెట్గా కాదు. ఇది బాధతో చెప్తున్నది. అది అన్ని డ్రామా. నేను ఇంకోటి చెప్తాను, నేను ఇందాక తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఖండన వెలువరించట్లేదంటే ఏమని చెప్పాలండి? తిరుమలలో చెత్తా చెదారం ఇంటర్వ్యూలు చేసేస్తారండి ఆ కొండ మీద. పరమాత్ముడి నామం తప్ప, పరమాత్ముడి దివ్య లీలా విభూతులు తప్ప అక్కడ ఇంకేమీ లౌకికమైన ఏవి ప్రస్తావించబడకూడని అత్యున్నతమైన పవిత్రమైన ప్రదేశం కదా. అక్కడ చెత్తా చెదారం మాట్లాడతారు, రాజకీయాలు మాట్లాడతారు. ఏమిటంటే ఆంక్షలు ఏమి ఉండవు అక్కడ. నిన్న అఖండలో బాలకృష్ణ గారు కనిపించగానే ఆయన చాలా గౌరవించారు. ఆయన గురువుగారు అంటాడు. ఆయన కూర్చుని నా ముందు ఏదో చాలా చెప్పుకోవాలనిపించింది ఆయనకి. ఆయన ఆదిత్య హృదయం చెప్తున్నాడండి. ఆయన విష్ణు సహస్రనామం చెప్తున్నాడండి. నేను ఏమంటానంటే, ఉదాహరణకి సినిమా వాడు అని మన తెలుగు సినిమా వాడు, సినిమా హీరో, సినిమా వాతావరణం ఇది మాట్లాడతాం కదా. అంత ఉండి కూడా సినిమా వాతావరణంలో ఉండి, సినిమా హీరో అయి ఉండి, సినిమా భాష అట్లాంటి దీంట్లోనే ఏమంటారు బురదలో కమలంలాగా. అంటే నేను సినిమా జర్నలిస్ట్గా కూడా పనిచేసిన ఒక ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. సినిమా అనేది ఎంత స్వర్ణ కమలాల సమన్వయం అయినప్పటికీ అందులో చాలా మనం భరించలేని దుర్గంధాలు, బురద చాలా చోట్ల ఉంటాయి. నేను వాటిని విడివిడిగా నేను ఆ క్రాఫ్ట్స్ గురించి నేను ఎందుకు బయటకు వచ్చానో అవన్నీ ఒక పెద్ద ఎపిసోడ్ అది. నేను వాటి గురించి ప్రస్తావించదలుచుకోలేదు. ఆ చుట్టూతో అవిన్నా కూడా ఆయన ఏంటది అలా ఎలా పెరిగాడు ఆయన? ఏంటి దాని సోర్స్ ఏంటి? ఇంట్లో ఎంత మదనం జరిగి ఉంటుంది? ఎన్ని విషయాలు గ్రహించి ఉంటాడు? నేను ఏమంటానంటే ఇదొక్కటే కాదండి. నేను చాలా చోట్లకు వెళ్ళినప్పుడు కొన్ని షాప్స్కి వెళుతుంటాను. ఇది జాగ్రత్తగా గమనించండి. కొన్ని షాప్స్కి వెళ్ళినప్పుడు ఉదాహరణకి మా అమ్మ ఏదో నాన్న వస్తే ఏమైనా గోడ రంగు పట్టుకొస్తావా అని ఎప్పుడు అడుగుతుంది. ఆ గోడ రంగు కొనడానికి ఏదో హెల్త్ అండ్ గ్లోనో ఇట్లాంటి కొన్ని కాస్మెటిక్స్ ఆ షాపుకి వెళ్తా. అక్కడికి వెళ్ళినప్పుడు ఆడపిల్లలందరినీ పలకరిస్తా. నీ పేరేమిటి తల్లి అని అడిగితే దుర్గా అంటుంది. దుర్గా అని పేరు పెట్టుకుని మొహాన్ని బొట్టు తీసేసావేంటి అని అడుగుతా. అడిగితే ఇప్పుడు మీరు ఏదన్నారో అది చెప్తోందండి ఆ పిల్ల. ఇది రెవలాన్ కంపెనీ అంకుల్, ఇక్కడ బొట్టు పెట్టుకుంటే ఊరుకోరు. ఎవడరా వాడు? ఎక్కడ కంపెనీ రావాడిది? భారతదేశంలో హిందూ దేశంలో హిందువుగా పుట్టిన ఆడపిల్ల బొట్టు పెట్టుకుంటే రెవలాన్ కంపెనీ వాడు తుడి చేయడానికి సిద్ధపడ్డాడంటే చంపేయద్దండి వీళ్ళని. నీకు నా టాలెంట్ ముఖ్యమా? నీకు నేను పెట్టుకునే బొట్టు ముఖ్యమా? ఎవడు సక్సెస్ అవుతున్నాడు, ఎవడు ఫెయిల్ అవుతున్నాడు, నీలో ఉన్న బలహీనత ఏంటి, అసలు హిందూయిజం సనాతన ధర్మం అంటే నీకు ప్రాథమిక అవగాహన కూడా లేదనమాట. తల్లిదండ్రులు అలా పెంచారనమాట, అందుకని తిరగబట్టలేదనమాట. అలాగే అంకుల్ అని టక్కని తీసేస్తున్నావు అనమాట. ఇదే అండి క్వాలిఫికేషను? అసలు ఈ లాజిక్ చెప్పండి. నీకు నా టాలెంట్ ఇంపార్టెంటా? ఒక సేల్స్ గర్ల్గా నా టాలెంట్ ఇంపార్టెంటా, నాకున్న బొట్టు ఇంపార్టెంటా? చెప్పండి. టాలెంటే ఇంపార్టెంట్. పైగా ఈ దేశంలో రాముడు పుట్టిన దేశంలో, కృష్ణుడు పుట్టిన దేశంలో రామ అంటే వాడిని పార్టీ కంట కడతారా? కృష్ణ అంటే పార్టీ కంట పెడతారా? అసలు ధర్మం అనే పదానికి అర్థం తెలుసా నీకు? సర్వజనామోదయోగ్యమైన కర్మ, సర్వశ్రేయోదాయకమైన కర్మ పేరు ధర్మం. సర్వజనామోదయోగ్యమైన ఏ కర్మని ఆచరించడం వల్ల సర్వులకి సుఖం కలుగుతుందో అట్టి పని పేరు, మార్గం పేరు ధర్మం. భగవద్గీత మొదలయ్యేదే ధర్మశబ్దంతో. చాలా గొప్ప మాట. దీని ప్రపంచంలో ఎక్కడ ట్రాన్స్లేషన్ లేదు. రైచియస్నెస్ అని వాడుతున్నాడు ఇంగ్లీష్ వాడు. వాడినప్పటికీ ఈ శబ్దంలో ఉన్న ధర్మ అనే శబ్దంలో ఉన్న పవిత్రత మనకి, నేను అందుకని చెప్తుంటాను, ఇంగ్లీష్లో మనం మీనింగ్ ఇవ్వగలం కానీ ఫీలింగ్ ఇవ్వలేము. కర్మ అన్నాడు, ఎంత గొప్ప మాట అది. కర్మ అంటే వర్క్ అంటాడా? ఏది పడితే అది వర్క్. ఇక్కడ కర్మ అంటే వేదోక్తమైన కర్మలు మాత్రమే కర్మలని చెప్పబడుతున్నవి అంటున్నాడు గీతలో, గీత ఇంట్రడక్షన్లో. అంటే ఆ వేదోక్తమైన కర్మ అంటే ఏమిటి అంటే ఏ కర్మని చేయటం వల్ల ఇక్కడ ఈ లౌకికంగా కాదు, పరమాత్మ అనుగ్రహం ఆశీస్సులు పొందగలవో ఆ కర్మే కర్మ. ఏమి కర్మ అది అంటే, ఉదాహరణకి నేను గాయకుడిని, నేను మంచి పాటలే, మంచి శబ్దాలే జనాలకి నేను ప్రసరింపజేస్తూ ఉండాలి. అది కర్మ, అది సత్కర్మ.
అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్ అంటాడు. అంటే ఏమి నువ్వు మాట్లాడుతున్నప్పుడు వినేవాళ్ళలో అనారోగ్యకరమైన భావోద్వేగాలకి తావు లేకుండా మాట్లాడగలగటం, జనాలకి స్ఫూర్తిదాయకంగా మాట్లాడగలగటం, ఈ మాట్లాడేవాడు ఇంకొక 10 నిమిషాలు మన ముందుంటే బాగుండుండ్రా అనిపించేట్టుగా మాట్లాడగలగటం. అప్పటి వరకు లక్ష్యం లేని వాడికి ఇహ నుంచి లేదు, అసలు నా జీవితం ఇప్పటిదాకా నేను వృధా చేసుకున్నానా, ఇక నుంచి నేను ఈ పరమ లక్ష్యంతో నా జీవితాన్ని ధన్యం చేసుకోవాలి అనిపించేంత స్ఫూర్తి ఇవ్వగలిగేట్టుగా మాట్లాడడం, ఇది వాచిక తపస్సు.